ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులతో ముందుకు వెళుతున్న క్రమంలో అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. తాజాగా బీజేపీ తమ లోక్సభ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. అందులో నరసాపురం స్థానాన్ని భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించగా, నరసాపురం నుంచి టికెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజుకు చుక్కెదురైంది. తనకు టికెట్ దక్కకపోవడంతో దీని వెనుక జగన్ కుట్ర ఉందన్న రఘురామకృష్ణంరాజు తాజాగా సంచలన ప్రకటన చేశారు. టీడీపీ నుంచి ప్రకటించిన స్థానాల్లో మార్పుల దిశగా కసరత్తు జరుగుతుంది. అనంతపురం జిల్లా మడకశిర స్థానానికి తొలుత అనిల్ పేరు ప్రకటించారు. కానీ ఆయనతో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం విభేదిస్తుంది. దీంతో ఆ సీటుకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరు తెరపైకి వచ్చింది. విజయనగరం జిల్లా గజపతి నగరం అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పేరు మొదట ప్రకటించారు. కానీ అక్కడ కొన్ని సమస్యలు వచ్చి ప్రచారం ముందుకు నడవడం లేదు. తాజాగా ఈ సీటుకు కళ వెంకట్రావును బరిలోకి దింపే అవకాశం ఉంది. ఇక నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీ, తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని మార్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతుంది. కర్నూలు జిల్లాలో అదోని సీటును బీజేపీకి ఇచ్చారు. ఆ సీటు బదులు ఆలూరు తీసుకోవాలని టీడీపీ నేతలు ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ సుముఖంగా లేదు. అదోనిలో బీజేపీ అభ్యర్థి సామాజిక వర్గాన్ని బట్టి ఆలూరులో తమ అభ్యర్థిని ఎంపిక చేయాలని టీడీపీ భావిస్తుంది. మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థిగా రాఘవేందర్ను ఖరారు చేసింది. ఆదోని అభ్యర్థిత్వం మంత్రాలయంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలోకి దిగనున్నారు. కడపకు పార్టీ పొలిటి బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి పేరు ప్రతిపాదనలో ఉండగా, తాజాగా జమ్మలమడుగు ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి పేరు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. అనంతపురం లోక్సభ స్థానానికి అంబికా లక్ష్మీనారాయణ, పూల నాగరాజు, ప్రొఫెసర్ రాజేష్, కంబూరి నాగరాజులో ఒకరి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఎన్నికల వేళ కొత్త రాజకీయం మొదలైంది. కూటమి అభ్యర్థుల తుది కసరత్తులో భాగంగా ప్రకటించిన స్థానాల్లోనూ మార్పులు జరుగుతున్నాయి. చంద్రబాబు ఇప్పటికే తన పార్టీ నుంచి పోటీ చేసే 139 మంది అభ్యర్థులను ప్రకటించిన వారిలో కొందరిని మార్పు చేస్తున్నారు. బీజేపీ నుంచి సీటు ఆశించి భంగపడిన రఘురామను టీడీపీలో చేర్చుకుని అసెంబ్లీ సీటు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పొత్తులో భాగంగా బీజేపీ నుంచి రఘురామకు నరసాపురం టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో ఆయన రాజకీయ భవిష్యత్తు సంగతేంటనే చర్చ జరుగుతుంది. అయితే ఎంపీ రఘురామరాజుకు తామే అవకాశం ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. తొలుత విజయనగరం లోక్సభ స్థానంలో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. కొందరు నేతలు ప్రతిపాదించగా ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు. ఈ క్రమంలో రఘురామను అసెంబ్లీ బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. ఇక ఎంపీ రఘురామరాజుకు తామే అవకాశం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. బీజేపీ నుంచి రఘురామ నరసాపురం ఎంపీ సీటు దక్కుతుందని ఆశించారు. కానీ అక్కడ పార్టీ శ్రీనివాస వర్మ అనే మరో నేతకు అవకాశం కల్పించింది. దీంతో తామే టీడీపీ తరపున టికెట్ ఇవ్వడంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. తొలుత విజయనగరం లోక్సభ స్థానంలో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. కొందరు నేతలు ప్రతిపాదించగా ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు. తమ ప్రాంత సామాజిక సమీకరణాల రీత్యా పార్టీకి నష్టం చేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీంతో రఘురామ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయన్ను నిలిపే అవకాశం పరిశీలనలో ఉంది. అయితే ఇప్పటికే అక్కడ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇచ్చాపురం బెండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరొక వ్యాలీ సిరివేరి దొన్నదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు,